శ్రీ సాయి సచ్చరితరే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 13వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్నా అవి అర్ధ గాంభీర్యంతో గహనంగానూ సమగ్రంగానూ ఉండేవి. తత్వంలోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది. వారి మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు. అవి అమూల్యంగానూ సమతుల్యంగానూ ఉండేవి. ఇక పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేని దానికై చింతపడకండి. నేను ఇల్లు వాకిలి లేను ఫకీరును. ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది. నేను మరచిపోయినా అది నన్ను మరచిపోకుండా నిరంతరం పెనవేసుకుని ఉంది. అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. దుర్బల ఫకీరుణ్ణి. దాని ముందు నేను ఏపాటి వాడను? హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరిభజన లేకుండా మాయ నిరసనం కాదు అని బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పి దాని నుండి నివృత్తి పొందడానికి భజన పద్ధతిని తెలియజేశారు. సత్పురుషులు నా సచేతనా మూర్తులు అని కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పారు. ఇది తెలియని వారెవరు? దయాఘనులైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ నా మాటల యందు విశ్వాసముంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామాగ్రి కానీ అష్టోపచార షోడోపచార పూజలు కానీ అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు వారి ప్రేమ వచనాలను స్మరించుకుంటే మనసుకు ఉపశమనం. ఇలాంటి దయాళువు శరణాగతులను సంరక్షించే సాయి సఖులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి. చిత్త చాంచల్యం లేకుండా ఏకాగ్ర మనసుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులవుతారు. సాయి నోటి నుండి వెలువడిన అమృత వృష్టియే మనకు పుష్టి తుష్టి. కనుక తమ హితాన్ని కోరుకునేవారు షిరిడీలోని కష్టాలకు విసుగు చెందరు. గత అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రునికి భస్మీభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైనది. క్షయరోగంతో బక్కచిక్కి ఎండిపోయిన ఒక భక్తుని బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. కల్మష దహనకారమైన సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి. ఇహపరాలకు సాధనమై పుణ్యపావనమైన ఈ చరిత్ర గంగాజలం వలె పవిత్రమైనది. దీనిని వినేవారి చెవులు ధన్యం. దీనిని
అమృతంతో పోల్చుదామంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈ చరిత్ర జన్మరాహిత్యాన్నిస్తుంది. మేము శక్తిగలవారం, తలుచుకున్నదేదైనా చేసేయగలం అని అనుకునేవారు ఈ కథలను వినాలి. నిజంగా జీవులు స్వతంత్రులే అయితే మరి అహోరాత్రాలు సుఖాలకై శ్రమిస్తున్నా దుఃఖం మాత్రమే కలుగుతుందెందుకు? ఇది విధి విలాసం. దుఃఖాన్ని తప్పించుకోవడానికి అడుగడుగున అనుక్షణము అప్రమత్తంగా ఉన్నా దుఃఖం అతి శ్రద్ధగా మనలను వెతికి వెంటాడుతుంది. తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది. తీసి పారవేయాలనుకుంటే అధికంగా పెనవేసుకుంటుంది. దానితో జీవులు అహర్నిశలు పోరాడటం వ్యర్థ ప్రయత్నం. వాస్తవంగా జీవులు స్వతంత్రులే అయితే సుఖాలన్నీ వారి ఆధీనంలో ఉంటూ దుఃఖం లవలేశమైనా వారిని అంటకుండా ఉండాలి కదా. స్వతంత్ర బుద్ధితో ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలనే సమృద్ధిగా సంపాదించుకుని బాగా సుఖాలనే పొందాలి కదా. కానీ జీవుడు స్వతంత్రుడు కాదు. కర్మతంత్రం అతని వెంటనే ఉంటుంది. దాని లీల విచిత్రం. జీవులు కర్మ చేతిలో కీలుబొమ్మలు. పుణ్యకర్మలను చేయాలనే ఉద్దేశమున్నా పాదాలు పాపం వైపుకు లాక్కెళ్తాయి. ఏ సత్కర్మలు చేయాలి అను వెతుక్కుంటూ ఉంటే దుష్కర్మలు ఎదురవుతాయి. పూణే జిల్లాలోని జున్నార్ తాలూకాలో నారాయణగాం అనే ఊరి పటేలు భీమాజీ. ఇప్పుడు అమృత రసం వంటి అతని కథను వినండి. భీమాజీ ఇల్లు సకల సుఖాలతో సంపదలతో ఉండేది. అతడు వచ్చే పోయే వారికి భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేక ఎప్పుడూ ప్రసన్న మనసుతో ఉండేవాడు. విధి యొక్క విలక్షణమైన సంయోగం. మేలుగాని కీడుగాని మనకు తెలియకుండానే జరుగుతాయి. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకు వస్తాయి. క్రీస్తు శకము 1909 సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడించడంతో కఫక్షయ రోగద్భవం వలన జ్వరం కూడా పుట్టుకొని వచ్చింది. భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది. రోజు రోజుకు బాధ ఎక్కువ కాగా భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి ఎప్పుడూ కఫం, రక్తం గడ్డలు పడటం ఎక్కువ కాసాగింది. కడుపులో నొప్పి. ఆ బాధకు ప్రాణం గిలగిలలాడింది. అలా భీమాజీ బాధతో పక్కను అంటుకొని పోయాడు. శరీరం చిక్కి ఎండిపోసాగింది. ఎన్నో ఉపాయాలు, చికిత్సలు అయ్యాయి. అతనికి అత్యంత విరక్తి కలిగింది. అన్న పానీయాలేవీ రుచించేవి కాదు. పథ్యమాహారం కూడా జీర్ణమయ్యేది కాదు. అటువంటి అస్వస్థత కారణంగా ఏమీ తోచక అతని పరిస్థితి సహించలేనిదిగా తయారయ్యింది. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు చేతులు వ్రేలాడేశారు. బ్రతుకుతానన్న ఆశపై నీళ్లు వదులుకుని భీమాజీ దుఃఖంలో మునిగిపోయాడు. ఇక బ్రతికేది కొద్ది రోజులేనని పటేలు మనసులో బాధపడసాగాడు. బాగా క్షీణించిపోయి విసుగుతో రోజులు గడిపేవాడు. తను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్నివ్వలేదు. జ్యోతిష్యులను, భూత వైద్యులను సంప్రదించి విసిగిపోయాడు. ఒకరు ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి అని అన్నారు. దైవ ఘటన వలన కలిగిన పూర్వ కర్మ ఫలితం కనుక మానవ యత్నం ఉపయోగపడదని కొందరు అన్నారు. డాక్టర్లు అయ్యారు, హకీములయ్యారు, అనేకులు చికిత్సలు చేసి చేసి అలసిపోయారు. ఎవరిది ఏదీ ఉపయోగపడలేదు. అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పటేలు బాగా నిరాశ చెందాడు. దేవా, నేనెలాంటి పాపం చేశాను? ఏదీ ఉపయోగపడటం లేదు
అని అనుకునేవాడు. దైవం ఎంత విచిత్రం! సుఖాలను అనుభవించేటప్పుడు ఒక క్షణమైనా తన స్మరణను కలుగనివ్వడు. అతని లీల ఆశ్చర్యకరం. తనకు ఇష్టం వచ్చినప్పుడు నానా కష్ట పరంపరలను పంపి నారాయణ పరుగున రా అని తన స్మరణ చేయించుకుంటాడు. పటేలు తప్పించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు. భీమాజీకి నానాసాహెబుకు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఇతరులెవరూ చేయలేని దానిని నానా ఎలాగైనా చేయగలడని అతనికి పూర్తి విశ్వాసం. అదే శుభశకునమై రోగోపశమనానికి కారణమైంది. తరువాత అతడు నానాకు సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాసి పంపాడు. నానాసాహెబు స్మరణ కలగడం సాయినాథుని ప్రేరణే. అదే రోగ నివారణకు కారణభూతమైంది. సత్పురుషుల లీలలు ఆలోచనకు అంతుపట్టవు. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువలన అన్యథా ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి చెడు క్రియలనన్నింటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపచేసినా మరణింపచేసినా కార్యకర్త అతడొక్కడే. పటేలు నానా చందోర్కరుకు సవిస్తరంగా ఇలా ఉత్తరం రాశాడు. మందులు తిని తిని విసుగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. వైద్యులకు హకీములకు ఏం అర్థం కాకుండా ఉంది. నా కూడా నమ్మకం పోయింది. అయినా మీ చరణాల వద్ద నాదొక మనవి. మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చందోర్కర్ ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచివాడవడం వలన నానా బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జవాబు రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. మనకు తల్లి తండ్రి వారొక్కరే. మనకే కాదు అందరికీ వారే కరుణామయి అయిన తల్లి. పిలవగానే పరుగిడి వచ్చి కరుణతో చేయినందుకుంటారు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది. ఏ మాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో. ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకొమ్మని చెబుతున్నాను. భయాలన్నింటిలో పెద్దదైన మరణ భయం కంటే వేరొకటి ఉంటుందా? వెళ్ళు, సాయి చరణాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను నిర్భయుణ్ణి చెయ్యగలరు. పటేలు పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. ఎప్పుడెప్పుడు సాయినాథుని కలుసుకుంటానా, ఎప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేలు తహతహలాడాడు. త్వరగా సామాను సర్దుకుని ఆ మరునాడే సిరిడీ ప్రయాణం అవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగా దృఢ నిశ్చయంతో అందరి వద్ద సెలవు తీసుకుని పటేలు సాయి మహారాజు దర్శనానికి సిరిడీకి బయలుదేరాడు. ఎంత త్వరగా సిరిడీ చేరుకుంటానా అని తన వారితో కలిసి ఉత్సాహంగా బయలుదేరాడు. అతని బండి మసీదు ప్రక్కన ముందు ద్వారం వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకుని వచ్చారు. నానాసాహెబు వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. అతని ద్వారా బాబాను కలుసుకోవడం అందరికీ సులభం. పటేలును చూచి బాబా, శ్యామా, ఈ దొంగను ఎక్కడ నుండి తీసుకుని వచ్చి నా మీద పడవేశారు? ఇదేమైనా మంచి పనేనా అని అన్నారు. భీమాజీ సాయి పాదాలయందు శిరస్సును వంచి, సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి.
దీననాథ, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పటేలు యొక్క బాధను చూసిన సాయినాథునికి దయ కలిగింది. అంతే, తన బాధ తక్షణం ఉపశమనమవుతుందని పటేలుకు విశ్వాసమేర్పడింది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాసాగరులైన సాయి సమర్థులు అమితంగా కరగిపోయారు. మందహాసవదనంతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడీలో అడుగు పెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్నా, మహామహా బాధల గోతులలో పాతుకొనిపోయిన ఈ మసీదు మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇక్కడి ఫకీరు చాలా దయాళువు. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కారుణ్యమూర్తి. అందువలన నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజులలో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. దైవ యోగం వలన అమృత సించనం ద్వారా ఒక ఆయుహీనునకు పునర్జన్మ కలిగినట్లు పటేలుకు తృప్తి కలిగింది. మరణోన్ముఖునకు అమృతపానం లభించినట్లు, తృషార్తునకు మంచినీరు దొరికినట్లు సాయి నోటి నుండి వెడలిన వచనాలు పటేలు మనసుకు శాంతిని కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి నుండి రక్తపు గడ్డలు పడేవి. కానీ బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చెయ్యలేదు. ఏ కారణంగా ఆ రోగం పుట్టుకువచ్చింది అని ప్రశ్నించనూ లేదు. కేవలం వారి కృపాదృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. వారి కరుణా కటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మ్రోడు కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు కాకున్నా పూలు వికసించి రమణీయమైన ఫలాలనిస్తాయి. రోగం కానీ ఆరోగ్యం కానీ పుణ్య పాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించటం మాత్రమే రోగం నశించటానికి మార్గం. జన్మ జన్మలలోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించటం తప్ప రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దీనితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణా కటాక్షంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువలన బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం. ఒకసారి నల్ల కుక్కకు పెరుగు తినిపించగా చలిజ్వరం నివారణమైంది. కథలో మరొక అడ్డుకథ అనిపిస్తుంది. కానీ దీని సారాంశాన్ని శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితమని అనిపిస్తుంది. దీనిని నా స్మరణకు తెచ్చింది సాయియే. నా కథను నేనే రచిస్తానని వారు చెప్పినట్లే ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాలా గణపతి అనే గొప్ప భావికుడైన దర్జీ జాతివాడు ఉండేవాడు. అతడు మసీదులోనికి బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా, నేనేం పాపం చేశానో నన్ను ఈ చలిజ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్నో చికిత్సలు చేసినా ఇది నా శరీరాన్ని విడవడం లేదు. నేనేం చేయను? ఔషధాలు కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయ కలిగి ఆ చలిజ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ వింత కథను వినండి. లక్ష్మీ దేవాలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతావని చెప్పారు. బాల భయపడుతూ ఇంటికి వెళ్ళి చూడగా మూత పెట్టి ఉంచిన అన్నం కనపడింది. వెంటనే పెరుగు కూడా దొరికింది.
పెరుగన్నం సిద్ధంగా ఉంది. ఈ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అని బాలా అనుకున్నాడు. కాని అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటికి చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ తన దగ్గరకు రావడం చూశాడు. అలా అంతా కలిసిరాగా బాలా చాలా ఆనందించాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. సారాంశం: ఇలా జరిగిన దాన్ని ఎవరు ఏమనుకున్నా బాలాకు చలిజ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాపూసాహెబ్ బుట్టీకి కడుపులో శీతలం కలిగింది. దానితో వెంటనే విరేచనాలు, ఘడియ ఘడియకు వాంతులపైన వాంతులు ఎడతెగకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమారా నిండిపోయింది. కానీ ఏ ఒక్కటీ పనిచెయ్యలేదు. ఆ చింతతో, అదే ఆలోచనలతో బాపూసాహెబు చాలా కలవరపడ్డాడు. వాంతులు, విరేచనాలు ఆగకుండా, ఎడతెరిపి లేకుండా అవడం వలన అతడు బాగా నీరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజూ బాబా దర్శనానికి వెళ్ళటానికి అతనికి శక్తి లేకపోయింది. ఈ వార్త బాబా చెవికి సోకింది. బుట్టీని రప్పించి తమ ఎదుటన కూర్చుండబెట్టుకున్నారు. ఖబర్దార్, ఇక నుండి మల విసర్జనానికి వెళ్ళకూడదు. ఇక వాంతులు కూడా ఆగిపోవలసిందే అని అన్నారు. చూపుడు వేలుతో అతన్ని ఉద్దేశించి మరలా ఇట్లాగే అన్నారు. తాత్పర్యం: వారి వచనాల దెబ్బ ఎలాంటిదో గాని 2 వ్యాధులు పారిపోయి బుట్టి ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బుట్టీకి ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలు. దప్పికతో అతని ప్రాణం విలవిలలాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టరు పిళ్ళే అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవి ఫలించలేదు. చివరకు బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు. అతనికి కాఫీ ఇమ్మంటారా లేక మంచినీరే మంచిదా అని పిళ్ళే బాబాను అడిగాడు. అప్పుడు బాబా, పాలలో బాదాం, అక్రోటు, పిస్తా వేసి ఆ ఖీరును అతనికి త్రాగడానికి ఇవ్వండి. దానివలన అతని దప్పిక తీరుతుంది, వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను త్రాగించగా బుట్టీకి కలిగిన ఉపద్రవం తొలగిపోయింది. అక్రోట్, పిస్తా, బాదాములతో కలరా వ్యాధి తగ్గుతుందా? బాబా వచనాలయందు విశ్వాసమే మూల కారణం. అక్కడ సందేహానికి తావులేదు. ఒకసారి ఆళంది నుండి ఒక స్వామి సాయి సమర్థుని దర్శనానికి సిరిడి గ్రామానికి వచ్చి సాయి నివాసానికి చేరాడు. అతనికి చెవిపోటు. ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగం అయ్యేది. శస్త్రచికిత్స చేయించుకున్నా ఏ కాస్తైనా ప్రయోజనం కలగలేదు. భరించలేని చెవిపోటు వచ్చింది. నివారణోపాయాలు పనికిరాలేదు. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాలని తలచి సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. వారి పాదాలకు అభివందనం చేసి బాబా విభూతి ప్రసాదాన్ని తీసుకుని నీ కృప ఎప్పుడూ ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సులను కోరాడు. ఆ స్వామి యొక్క చెవిపోటు గురించి మాధవరావు దేశపాండే బాబాతో మనవి చేశారు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అని మహారాజు ధైర్యాన్నిచ్చారు. అలా సాయి ఆశీస్సులను అందుకుని స్వామి పూణే పట్టణం వెళ్ళాడు. వారం రోజులకల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు. వాపు తగ్గనందువలన మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు. మరలా అదే డాక్టరు చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టరు చెప్పాడు. దానితో స్వామి యొక్క చింత తొలగిపోయింది. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇలాంటిదే మరో కథ ప్రసంగవశాత్తు గుర్తుకు వచ్చింది. దానిని చెప్పి ఈ అధ్యాయాన్ని
త్వరగా ముగిస్తాను. మసీదు యొక్క సభా మండపంలో నేల పని ఆరంభించడానికి 8 రోజుల ముందు కాకా మహాజనికి దుర్భరమైన అజీర్ణ వ్యాధి. దాని వలన విరేచనాలు అధికంగా అవసాగాయి. తన భారాన్ని బాబాపై వేసి ఏ ఔషధాలను తీసుకోలేదు, ఏ చికిత్సలు చేసుకోలేదు. అతడు చాలా విసుగెత్తిపోయాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు. అందువలన తన అస్వస్థతను గురించి బాబాకు చెప్పలేదు. బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే, కానీ తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాకా ఎప్పుడూ కోరుకునేవాడు. విరేచనాలు ఎడతెరిపి లేకుండా అవుతున్నందువలన వాని వలన హారతి సేవ తప్పిపోకుండా ఏం చేశాడంటే, చెంబులో నీరు నింపి చీకట్లో కూడా చేతికి అందేలా మసీదులో ఒక మూలన ఉంచాడు. తను బాబా వద్ద చరణ సంవహన చేస్తూ కూర్చునేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజూ ఇలాగే జరిగేది. కడుపులో కదలిక కలగగానే చేతికి అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకుని ఏకాంత స్థలానికి వెళ్ళి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేల పని ప్రారంభించడానికి తాత్య బాబాను ఆజ్ఞ వేడగా వారు అతనితో ఏమన్నారో వినండి. మేము లెండీకి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ నేల పనిని ప్రారంభించండి అని. తరువాత బాబా లెండీ నుండి తిరిగి వచ్చి వెళ్ళి తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాద సంవహన మొదలుపెట్టారు. కోపర్గాం నుండి వచ్చిన టాంగాలో ముంబై నుండి భక్తులు వచ్చారు. పూజా సామాగ్రితో పైకి వెళ్ళి బాబాకు అభివందనం చేశారు. ఇతర భక్తులతో పాటు అంధేరి నుండి పటేలు కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను అక్షితలను పట్టుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో క్రింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణపంతో త్రవ్వుతూ నేల పని మొదలైంది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే కళ్ళను భయంకరంగా పెద్దవి చేసి తక్షణం నృసింహావతారాన్ని దాల్చారు. ఎవరు గుణపంతో త్రవ్వుతున్నారు, వారి నడుం విరక్కొడతానంటూ సటకా పుచ్చుకుని లేచేసరికి అందరూ భయపడిపోయారు. గుణపాలను పారవేసి పనివాళ్లు పరుగులు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకున్నారు. ఎక్కడికి వెళుతున్నావు? కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్య, లక్ష్మి వచ్చారు. వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్లుగా తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడు అక్కడ క్రింద పడి ఉన్న వేయించిన వేరుశనగ పప్పు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయభీతులై నలుదిక్కులకు పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయి ఉంటుంది. దానిలో బాగా వేరుశనగ గింజలు కూడా ఉంటాయి. వాటిని పిడికెడు పిడికెడుగా బయటకి తీసి చేతితో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి వానిని మహాజని తినటానికి ఇచ్చారు. అలా ఒకవైపు తిడుతూనే మరోవైపు గింజలను నలపడం, శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసేయి అని అంటూ కొన్ని తాము నోట్లో వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ అయిపోయాక, నాకు దాహం వేస్తూ ఉంది, నీరు తీసుకునిరా అని చెప్పారు. కాక చెంబు నిండా నీరు తేగా తాము స్వయంగా త్రాగి అతనిని త్రాగమని చెప్పారు. కాక నీరు త్రాగిన తరువాత, నీ మలద్వారం మూసుకుంది, ఆ బ్రాహ్మణులు ఎక్కడ చచ్చారు, వెళ్ళి వారిని పిలుచుకునిరా అని అన్నారు. తరువాత భక్తులు వచ్చారు. మసీదు మరలా ఎప్పటి వలనే నిండిపోయింది. నేల పని మరలా ఆరంభమైంది. కాకా విరేచనాలు ఆగిపోయినాయి.
విరేచనాలకు ఇదేం ఔషధం? సత్పురుషుల వచనమే అసలు ఔషధం. వారిచ్చినది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉండవు. హార్ద్రా పట్టణంలోని ఒక గృహస్థుడు కడుపులో శూలవ్యాధితో 14 ఏళ్లు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోవంతు. షిరిడీలోని సాయి మహాత్ములు దర్శనంతో కష్టాలను నివారిస్తారని ఆ నోటా అనగా విన్నాడు. వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు శూల నా వెంటపడి 14 ఏళ్లు నిండాయి. దీనికి పరమావధి అయింది. ఇది ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు. నేనెవరినీ హింసించలేదు. తల్లిదండ్రులను అవమానించలేదు. పూర్వజన్మలో ఏం చేశానో గుర్తుకు లేదు. నాకీ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమావలోకనం, వారి ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. అటువంటిదే దత్తోపంతు అనుభవం. బాబా అభయహస్తం అతని శిరసున పడి వారి ఆశీర్వాదం, విభూతి ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజు అతనిని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమక్రమంగా అతని కడుపు శూల పూర్తిగా నివారణమైంది. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను? ఇతరులకు ఉపకారం చేయడం వారి నిత్య స్వభావం. చరాచరాలలో వారికి సద్భావమే. వారి లీలలను స్తుతించాలన్నా, గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రం. ఇప్పుడు పూర్వానుసంధానం. మరలా భీమాజీ చరిత్ర. బాబా విభూతిని తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చి కొంచెం అతని నుదుటన రాసి అతని శిరసుపై తమ హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళారు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా బాబాయే స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్వం. దిమ్మెసతో అప్పుడే సమతలంగా చదును చేసిన నేల చెమ్మగా ఉంది. అయినా బాబా ఆజ్ఞ శిరసావహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పాటు చేసుకున్నాడు. భీమాజీకి ఊళ్ళో తెలిసిన వారు అనేకులున్నారు. పొడిగా ఉన్న స్థలం లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థలాన్ని వదిలి వేరే స్థలాన్ని చూసుకోలేడు కదా. అక్కడే 2 గోనెగుడ్డలు పరుచుకొని దానిపై పరుపు వేసుకుని పటేలు నిశ్చింతగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టారు వచ్చి అతనిని కొట్టసాగాడు. పద్యం కంఠస్థం చేయడానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకుని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు చితకబాదాడు. అలా శిష్యుని చాలా కష్టపెట్టాడు. ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహలపడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరమక్షరం శాంతం చెబుతున్నాను. పరుల గృహాలలో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపడమని భావించే స్త్రీ, లోభి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం కల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలటం లేదు. వెంటనే మరొక కల వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైనది.
ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతీపై అదిమి పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పొత్రాన్ని తీసుకుని దానితో భీమాజీ ఛాతిని సన్నికల్లుగా చేసి రుద్దుతుంటే అతని ప్రాణాలు ఉక్కిరి బిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి పోయినట్లు అనిపించింది. కల అయిపోగానే అతనికి బాగా నిద్ర పట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పటేలు మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచనంతా పూర్తిగా మాయమైంది. సన్నికల్లు పొత్రం, బెత్తంతో కొట్టడం ఎక్కడ గుర్తుంటాయి? కళ భ్రమ అని జనులంటారు, కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవమవుతుంది. పటేలుకు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించాడు. అతనికి పునర్జన్మ కలిగినట్లు అనిపించింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క చంద్రవదనాన్ని చూసి పటేలు మనసు సాగరంలా ఉప్పొంగింది. అతడు ఆనంద సాగరంలో మునిగిపోగా అతని కళ్ళు మూసికొని పోయాయి. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించాయి. ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్నుంచాడు. బెత్తంతో శిక్షించడం, గుండెను బ్రద్దలు చేసే బాధ, దాని ఫలితం ఆనందదాయకమైంది. బాబా, మీ ఈ ఉపకారానికి పామరుణ్ణైన నేను ఎలా బదులు తీర్చుకోగలను? అది అశక్యం. అందువలన కేవలం మీ పాదాలపై శిరసునుంచుతాను. ఇదే నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సాయి, మీ లీలలు అతర్క్యం, ఆలోచనలకు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ 1 నెల రోజులున్నాడు. ఆ తరువాత నానా ఉపకారాన్ని స్మరించుకుని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేలు బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి వారి కృపకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో నిండిన మనసుతో తరచూ షిరిడీకి వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధా విశ్వాసాలు, ఇవి చాలు. వేరే ఏవి అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాలలో చిక్కుకున్న వారెవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకుని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపాంగంగా ఆచరిస్తారు. అట్లే పటేలు సాయి సత్య వ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధి పురస్సంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పటేలు దాసుగణ రచించిన అర్వాచీన భక్త లీలామృతంలోని సాయి చరితాన్ని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45 అధ్యాయాలున్న ఈ గ్రంథంలో దాసుగణు అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించి 3 అధ్యాయాలున్నాయి. ఇవి సాయి సత్య వ్రత కథలు. వ్రతాలలో ఉత్తమమైన ఈ వ్రతంలో పటేలు ఈ 3 అధ్యాయాలను చదివాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతని మనసుకు ప్రశాంతి కలిగింది. ఆప్తుల బంధుమిత్రుల సహితంగా ఆనందభరితమైన మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యం మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయి నారాయణుడు. రెంటిలో ఏదీ తక్కువ కాదు. దీనిని పటేలు ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతం పరంపరగా వాడుకలోనికి వచ్చింది. భాగ్యముంటే దయామయులైన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలను హరించివేస్తారు. వారు కాలాన్ని వెనక్కు మళ్లిస్తారు. ఇక తరువాతి కథలో ఒకరి సంతాన చింత వర్ణన, దీనిలో సత్పురుషులలోని ఏకాత్మ చమత్కారం ప్రకటమవుతాయి. నాందేడు పట్టణ నివాసి
పార్సీ జాతీయుడైన ఒక గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలగడం, మౌల్వీ సాహెబ్ అనే సాధువు గురించి బాబా సూచించడం, పార్సీ వ్యక్తి ఆనందంతో తమ గ్రామానికి వెళ్ళిపోవడం, అత్యంత ప్రేమపూరితమైన ఈ కథలను శ్రోతలు శాంతచిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యం, వారి సర్వ వ్యాపకత్వం తెలుస్తాయి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తరువాతి అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండని సాధువులకు, శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భీమాజీ క్షయ నివారణమన్న 13వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.